ఇల్లాలకు చెప్తాను, అమ్మా వేకునే మీరిద్దరు కలిసి ప్రార్థన చేసుకోండి, పక్క మీదకి వెళ్లే ముందు ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకోండి అని చెప్పి చాలా విషయాలు చెప్పి ఆఖరిగా ఈ అమ్మాయితో చెప్తా, అమ్మాయి నువ్వు వ్యక్తిగతంగా చేసుకునే ప్రతి ప్రార్థనలో రోజుకు నువ్వు 7 సార్లు చేస్తావో 13 సార్లు చేసుకుంటావో ప్రార్థన నాకు అనవసరం. నీవు చేసుకునే ప్రతి ప్రార్థనలో ఏ పాయింట్ ఉన్నా లేకపోయినా పర్వాలా, ఈ పాయింట్ ఉండాలి. ఏ పాయింట్? ప్రభువా కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని నాకు తెచ్చు, కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని నాకు, భర్తతో ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా ఉండాలి, ఆడపడుచుతో ఎలా ఉండాలి, తోటికోడలతో ఎలా ఉండాలి, అత్తతో ఎలా ఉండాలి, ఇరుగు పొరుగు వాళ్ళతో. చాలా మందికి అది లేకే. నా మాట వినండి, రేపటి నుంచి ప్రారంభించండి. ఆడవాళ్ళందరూ ఇల్లాళ్ళందరూ ఇదే ప్రార్థన చేసుకోండి. మీరు ఎంతగా ప్రభువుని అడుగుతారో. వాక్యం ఏమనుంది? మీలో ఎవరికైనా జ్ఞానం కొదువై ఉంటే, ఎవరికమ్మా అది? ఎగ్జామ్ రాసే పిల్లలకి ఇది కాదే. యాకోబు ఎగ్జామ్ రాసే పిల్లలకు రాశాడు పత్రిక, సంఘానికి. అంచేత వయస్సు తేడా లేదు, వయస్సు భేదాభిప్రాయాలు ఏం లేవు. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉందా? ఆయన అడగండి. మొదట ఇల్లాలకి జ్ఞానం,